పద్ధతిలో బోరాన్ లోపాలు అండ్ నివారణ పద్ధతులు. ప్రతి మొక్కకు నాటిన జీవిత చక్రం అంతా కూడా బోరాన్ అవసరం ఉంటుంది. అలాగే ఈ ప్రతి మొక్కలకు తక్కువ మోతాదులో ఈ బోరాన్ అవసరమైనప్పటికీ ఈ పూత సమయంలోనూ అలాగే ఆరోగ్యవంతంగా మొక్క పెరగడానికి ఈ బోరాన్ చాలా అవసరం ఉంటుంది. అంతేకాకుండా నత్రజని కానీ పొటాష్ కానీ వాని వినియోగం బాగా జరగాలంటే బోరాన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. బోరాన్ లోపమును ఏ ప్రాంతాల్లో వస్తాయో, ఏ భూముల్లో కనిపిస్తుందో మనం చూసుకున్నట్లయితే ఇసుక నేలలు మరియు నల్లరేగడి భూముల్లో ఈ సాయిల్ pH సరికి 7 కంటే ఎక్కువగా ఉన్న భూముల్లో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే ఈ పంట వేసిన తర్వాత బెట్ట పరిస్థితులు కనిపించినప్పుడు కూడా ఈ మొక్కలో కూడా బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పొలంలో నీరు ఎక్కువైనప్పటికీ అలాగే కొన్ని రకాల క్యాల్కిరేస్ నేలల్లో కూడా ఈ బోరాన్ లోపం ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ లోప లక్షణాలు మనం చూసుకున్నట్లయితే అంటాం కదా, ఈ లోయతాకులు మామూలుగా పెరుగుదల కంటే చాలా తక్కువగా ఉంటాయి. అంటే ముడుచుకొని పోయినట్టు ఉండడం, ఆకంతా కూడా ముడుచుకొని పోయినట్టు ఉండడము, అలాగే వచ్చే పూతంతా కూడా రాలిపోతూ ఉంటుందన్నమాట. అలాగే వచ్చే స్క్వేర్స్ అంటే మనకు పూత కానీ లేదా ఆ కాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పుడే తయారైన కాయలన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ పిటియోల్స్ సాధారణం కంటే పొట్టిగా అలాగే మందంగా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లయితే కాండం మీద చీలికలు కూడా ఒక్కోసారికి మనం గమనించుకోవచ్చు. అలాగే మొక్కపై భాగంలో ఉన్న మొగ్గలన్నీ కూడా ఎండిపోయి చనిపోతూ ఉంటాయన్నమాట. అలాగే మొక్కల గనుపుల మధ్య దూరం అంతా కూడా తగ్గిపోయి ఫలితంగా మొక్కంతా కుంగిపోయి చాలా కొమ్మలు రావడము, మొక్కంతా కురుషగా తయారైపోవడము, పొట్టిగా తయారైపోవడము, ఇలాంటి లోప లక్షణాలు కూడా ఈ బోరాన్ లోపం వల్ల కూడా మనం గమనించుకోవచ్చు. అలాగే బాగా తయారైన కాయలు ఒక్కోసారి సరిగా పగకపోవడం కూడా బోరాన్కు లోపం వల్ల ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు. మరి ఈ యాజమాన్య పద్ధతులు మనం గమనించుకున్నట్లయితే విత్తనం విత్తే సమయంలో ఎకరానికి 400 గ్రాములు బోరాక్స్ మార్కెట్లో దొరుకుతుందండి. ఈ బోరాక్స్ను ఒక 20 కిలోల ఇసుకలో కలుపుకొని పొలం అంతా కూడా చల్లుకొని మనం విత్తనం వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ బోరాన్ లోప లక్షణాలు మనకు మొక్కలో కనపడవు. ఒకవేళ పైపాటుగా ఈ బోరాన్ లోప లక్షణాలు గమనించిన వెంటనే విత్తనం వేసిన తర్వాత 60 రోజులకు ఒకసారి అలాగే మళ్ళీ 90 రోజులకు ఒకసారి ఇలాగ 2 సార్లు ఈ బోరాక్స్ను లేదా బోరిక్ యాసిడ్ అంటాము 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత కానివ్వండి అలాగే ఈ కాయ కానివ్వండి రాలిపోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా వచ్చే కాయ అంతా కూడా బాగా పగిలి మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.